సార్, ఒక రాజకీయ పార్టీ తన అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత 48 గంటల్లోపు తన మీద ఉన్న ప్రతి క్రిమినల్ కేస్‌ని బయటపెట్టాలని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా నిన్న తీర్పు ఇయ్యటం జరిగింది. దీని వెనకాల ఉన్న మూలార్థం ఏమని మీరు చెప్తారు సార్? అంటే ఇందులో నిగూఢార్థం ఏం లేదండి. గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్నప్పుడే, ఆయన ఉన్న 5 న్యాయమూర్తిలో ఒక న్యాయమూర్తిగా ఉన్నప్పుడే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన కేసుల మీద త్వరితగతిన ర్యాపిడ్ కోర్టులు కానీ ఇలాంటివేవో పెట్టి దాని కేసు యొక్క తాత్పర్యాన్ని అవుట్కమ్ని మీద జస్టిస్ చేయమని కేటగారికల్గా చెప్పారు. ఆ తరుణంలో ఇవాళ ఆయనే అత్యున్నత న్యాయస్థానానికి అత్యున్నత న్యాయమూర్తిగా ఉన్న తరుణంలో దీని మీద త్వరితగతిన ఆయన ఇచ్చిన రూలింగ్కే ఒక జస్టిఫైడ్ యాక్ట్ అనేది స్టార్ట్ చేశారు. తర్వాత సంబంధిత పార్టీలు ఎప్పుడైనా సరే బీఫామ్ అన్నది ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్ ఎఫిడవిట్లో వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల యొక్క వివరాలు, అప్పుల యొక్క వివరాలన్నీ ఎఫిడవిట్లో కేటగిరీగా సబ్మిట్ చేస్తేనే సంబంధిత రిటర్నింగ్ అధికారి ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేసి తర్వాత ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత కూడా ఈయన చట్ట పరిధిలోనే ఉండేలా దాని మీద ఒక ఇది ఉంది, శాసనం ఉంది. దీనికి సంబంధించిన విషయంలో ఏమవుతుందంటేనండి, ప్రజా నేపథ్యంలో, ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో గెలిచిన ఎవరైనా సరే నాయకులు వాళ్ళ మీద ఉన్న కేసెస్ సత్వరంగా పరిష్కరించి సత్యశీలను నిరూపించుకోవడం అనేది వాస్తవం. ఇప్పుడు గతంలో మధు కూడా అన్న అతను ఈజ్ అబౌట్ టు టేక్ ది స్వేరింగ్ సెరమనీ, ఈ సిబిఐ కేసు సంబంధించిన కేసులో ఆయన స్వేరింగ్ సెరమనీ కూడా అవ్వకుండా జైలుకి వెళ్ళిపోయాడు. సో అలాంటివి ఎన్నో సోదాహరణలు ఉన్నాయి మన కళ్ళ ముందు. సో ఈ తరుణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇలాంటి మొన్న వ్యక్తుల మీద కూడా వాళ్ళ మీద ఉన్న సంబంధిత కేసులు ప్రస్తుతానికైతే బెయిల్ మీద బయటే ఉన్నారు. అండ్ అవి ఎప్పటిదాకా లీడ్ అవుతాయి అన్న విషయంలో చూసుకుంటే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లాగా సర్టన్ టైం అనేది ఫిక్స్ చేశారు, సంవత్సరం లోపల. ఇప్పుడు ఉదాహరణకి కొత్త రూలింగ్ ప్రకారం సంవత్సరం లోపల కాలపరిమితి. దీంతోపాటు ఇంకొక మంచి శుభపరిణామం, సాధారణంగా ఏమవుతుందంటే అండి, మనం ఒక సంబంధిత బెంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ న్యాయమూర్తి దగ్గర ఒక 2-3 హీరింగ్లు అయిన తర్వాత ఆ బెంచ్ నుంచి ఇంకోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం, లేకపోతే ఆ న్యాయమూర్తి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయబడడం, ఇలాంటివన్నీ జరుగుతుండేవి. కానీ నిన్న వచ్చిన రూలింగ్లో సంబంధిత న్యాయమూర్తి ఖచ్చితంగా స్థిరంగా అతనే ఈ జడ్జిమెంట్ కంప్లీట్ అయ్యేదాకా అతనే డ్రైవ్ అవ్వాలి. అవునండి. కేసు యొక్క పూర్వపరాల మీద పూర్తి అవగాహనతో ఆయన ఆధ్వర్యంలోనే సత్వర న్యాయం జరిగేదాకా ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకి అనుసంధానించారన్నమాట. అంటే న్యాయమూర్తులకు ఉన్న డిస్క్రిషన్స్ని ఎప్పుడైనా రిట్రీవ్ చేసి సంబంధిత కేసులో వాళ్ళ కనుక టైం బౌండ్ ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసి కనుక డ్రైవ్ చేయమంటే సత్వర న్యాయం జరగడానికి ఇదొక శుభ పరిణామం. సో ఇలాంటి తరుణంలో ఇలాంటి తీర్పులు ఖచ్చితంగా ప్రజలు గర్హించగలిగినవి, ప్రజలు దాన్ని ఏమంటారంటే ప్రజల మన్ననలు తీసుకోబోయే తీర్పుల కింద ఇట్లా వివరించవచ్చు. ఎందుకంటే న్యాయస్థాన పరిధుల్లో సాధారణంగా ప్రజల పరిరక్షణ కోసం, ప్రజల హితం కోసం కొన్ని తీర్పులు అన్నవి ఇట్ విల్ బికమ్ ఏ బెంచ్ మార్క్ అంటారు. అలాంటి బెంచ్ మార్క్ తీర్పు కింద దీన్ని ఖచ్చితంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే డౌన్ ద లైన్ నీకు ఒక స్వేలమైన ఒక అభిప్రాయం ఉంటుంది ఏంటంటే, నేను ఎన్నుకున్న వ్యక్తి అతను నేర చరిత్ర ఉండి ఎప్పటికీ ప్రూవ్ అవ్వట్లేదు అన్న తరుణం వెసెస్ ఆయనకున్న కొన్ని ఐడియాలజీలు కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో అతను డ్రైవ్ అవుతున్న విధానానికి కానీ నువ్వు ప్రేరేపితమే అతని మీద వేసిన ఓటు యొక్క అవుట్కమ్ ఎస్ ఈజ్ అ జస్టిఫైడ్ మ్యాన్ అన్నది కనుక సత్యశీలుడిగా కనుక కోర్టులోంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఓటుకు వేసిన దానికి జస్టిఫికేషన్ అనేది జరుగుతుంది, ప్రజలకు విలువ అనేది ఉంది. ఎస్, ఆ ఓటుకి విలువ ఉందన్న దానికి ఇలాంటి తీర్పులతో ఆ విలువ యొక్క ఔన్నత్యం ప్రదర్శించబడుతుంది. ఆ ఔన్నత్యంతో కూడిన ప్రక్రియ అనే దానికి ఏంటంటే అదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య విలువలు కాపాడడం అంటారు. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ త్రూగా కొన్ని పరిరక్షించబడతాయి అన్నదానికి ఇది ఒక సోదాహరణగా ఖచ్చితంగా చెప్పచ్చు. సార్, ప్రస్తుతానికైతే ఓన్లీ న్యాయమూర్తులు మారకూడదు అనే రూల్ వచ్చింది. కొంతమంది నెటిజన్స్ చూసుకుంటే ఈసీ మారకూడదు, ఉన్నటువంటి కమిషనర్ని మార్చడం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. దాని మీద కూడా ఏమన్నా వచ్చే సూచనలు ఉన్నాయని అంటారా? అంటే ఇప్పుడు ఈసీ మారడం, నెక్స్ట్ సంబంధిత డీజీపీ మారడం ఒక ఎలక్షన్స్లో ఎలా ఉంటుందంటేనండి, నేషనల్ ఎలక్షన్ కమిషన్ మహానుభావుడు శేషన్ గారి దగ్గర నుంచి మనకి ఎలక్షన్ కమిషన్ యొక్క ఔన్నత్యం అనేది బయటకు తెలియబడిందండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ క్వశ్చన్లోనే సే ఫర్ ఇన్స్టెంట్ ఒక రూలింగ్ గవర్నమెంట్ మార్పు కోసం జరగబోయే ఎలక్షన్, లేకపోతే అదే రూలింగ్ గవర్నమెంట్ మన్ననలు పొందింది కాబట్టి యాక్సెప్టెన్స్. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్తో నెక్స్ట్ గవర్నమెంట్కి వస్తుంది అనుకుందాం, అది డ్రైవ్ అవుతున్న ప్రాస్పెక్ట్ అనుకుంటే దానివల్ల నెగిటివ్ జరిగేది ఎవరికి? అపోజిషన్ పార్టీస్ అనుకుందాం. వాస్తవానికి లేదు, ఇప్పుడున్న యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. కానీ ఒక
ఎగ్జిస్టింగ్ డీజీపీకి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇవి స్టేట్ పరిధిలో ఉన్న అంశాలు. ఓకే. ఎప్పుడైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక డిస్క్రిప్షన్ తీసుకుని ఆ సంబంధిత డీజీపీని ఎలక్షన్ కమిషన్ని మార్చి కొత్త వాళ్ళని కనుక వేశారనుకోండి, న్యాయం పరిరక్షించబడుతుందన్న ఉద్దేశంతో. అందుకే వాటికి స్వతంత్ర ప్రతిపత్తి, కొంత సెల్ఫ్ డిస్క్రిప్షన్స్ ఇచ్చి వాటిని రాజ్యాంగంలో వేరే విధంగా వాటిని అభివర్ణించబడ్డాయి. ద పర్పస్ ఆఫ్ ఇట్, ద ఐడియాలజీ ఆఫ్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ప్రజల యొక్క మన్ననలు పొందడానికి ఈ విధమైన డిస్క్రిప్షన్స్ తీసుకొని చేసేయడానికి. కానీ అది స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది చేసే వికృతమైన పనులకి ప్రజాస్వామ్య విలువలు ఒక్కొక్కసారి ప్రజల మన్ననలు పొందట్లేదు. కానీ వాస్తవానికి చూసుకుంటేనండి, ఇన్ 1 to 10 స్కేల్ ఖచ్చితంగా ఒక 8 to 9% రెస్పెక్ట్ టు అథారిటీస్ కానీ రెస్పెక్ట్ టు సిస్టమ్స్ కానీ పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయి. అందుకే ఈ మన స్వతంత్రంలో ఈ రోజు దాకా మనం అత్యధిక ప్రజాస్వామ్య విలువలు ఉన్న బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కింద ఈ రోజుకి కూడా మన భారతావని అభివర్ణించబడుతుంది. అలాంటి తరుణంలో ఏంటంటే 1-2 చిన్న చిన్న మిస్టేకులనే అది ఏదో బెంచ్ మార్కుల కింద తీసుకుని అందరికీ అదే జరుగుతుంది అనుకోవడం మాత్రం అది ఖచ్చితంగా వ్యవస్థల పట్ల అగౌరవపరిచినట్టే. ఒక వ్యక్తి చేసిన ఒక చిన్న తప్పుని ఆ వ్యవస్థకు ఆపాదించడం అయితే నేను ఎప్పుడూ దాన్ని యాక్సెప్ట్ చేయను. వ్యక్తి వేరు, వ్యవస్థ వేరు. వ్యక్తులతో కూడిందే వ్యవస్థ. కానీ ఒక వ్యక్తి తప్పు చేసిన దాన్ని సరిదిద్దడానికి ఇంకొక వ్యవస్థ ఖచ్చితంగా పరిరక్షణకు వస్తుంది. అదే ప్రజాస్వామ్య విలువలు. ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాలు, మన దేశంలో కానీ ఇలాంటి పరిస్థితుల్ని అనుగుణంగా తీసుకొని ఈసీ కానీ ఎవరో గౌరవ సుప్రీంకోర్టు అయినా కూడా నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని పోటీ చేయనీయకూడదు, లేకుంటే రాజ్యాంగ వ్యవస్థలోకి రానియకూడదు అనే ఒక డెసిజన్ని కనుక తీసుకుంటే దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇదేనండి, ఈ నిన్న ఇచ్చిన రూలింగ్ కానీ జడ్జిమెంట్ కానీ దాని అవుట్కమ్ అదేనండి. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో అభియోగం మోపబడిన వాళ్ళ కింద వీళ్ళని పరిగణిస్తారు. ఎందుకంటే నేర నిరాపణ రుజువయ్యేదాకా వీళ్ళు అభియోగం మోపబడిన వ్యక్తి కింద. ఎందుకంటే ధర్మాన్ని నమ్ముకున్న న్యాయస్థానాలు ధర్మాన్ని పరిరక్షించడానికే వాళ్ళ యొక్క న్యాయస్థాన విలువలను కాపాడుతూ ఒక ఇచ్చే అవుట్కమే తీర్పు. అంతిమ తీర్పు ఇది ఇచ్చేదాకా, అంటే అవుట్కమ్ వచ్చేదాకా అతను ఓన్లీ అభియోగం మోపబడిన వ్యక్తి కిందనే ఆయన అభివర్ణిస్తారు. అందుకనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ఇవాళ ఈ విధమైన తీర్పుల్లో సంవత్సరం లోపల చేయమంటే సత్వర న్యాయం ద్వారా, ఉదాహరణకి ఈ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజకీయ ప్రస్థానంలో ఉండి ఒక ఎమ్మెల్యే, ఎంపీ, లేకపోతే మినిస్టర్ స్థాయిలో ఉండి, లేకపోతే చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, లేదంటే ప్రధానమంత్రి అవ్వచ్చు, లేదంటే ఇంకొక సంబంధిత మినిస్టర్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళ మీద మోపబడిన అభియోగాలు కనుక సత్యశీలులే రేపొద్దున కోర్టులోంచి బయటకు వచ్చారనుకోండి, సో ఆ విధంగా అప్పుడు సస్టైన్ అవడం అనేది సాధారణ ప్రక్రియ. ఎందుకంటే ఇన్ 1 to 10 స్కేల్ ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో కానీ ఇక్కడ ఉన్న అసెంబ్లీల్లో కానీ సంబంధిత రాష్ట్రాలకు కానీ ఇవన్నీ చూసుకుంటానండి, దగ్గర అబౌవ్ 50 to 60% పీపుల్ అందరి మీద కేసులు ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. సో ఆ కేసులన్నింటినీ అవుట్కమ్ కనుక తీస్తుంటే మీరు అన్నట్టు ఇందాకలా ఇప్పుడు ఉదాహరణకి మనకి కళ్ళ ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి ప్రస్థానం చూసుకుంటేనండి, గత 7 సంవత్సరాలు బట్టి ప్రజల మన్ననలతోనే వాళ్ళు నాయకులుగానే ఎమర్జ్ అవుతున్నారు. గతంలో అపోజిషన్ లీడర్గానే ఉన్నారు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో కూడా. కానీ ఆయన మీద మోపబడిన అభియోగాలు అయితే ఈ రోజు దాకా ప్రూవ్ అవ్వలేదు. సో దాంట్లో ఏమవుతుందంటే న్యాయం ఈజ్ బీన్ డిలైడ్ బట్ ఇట్ ఈస్ నాట్ డినైడ్. సో ఎప్పటికైనా సరే న్యాయం పరిరక్షించబడుతుంది, ఇవాళ కాకపోతే రేపు. ఆ రేపు లోపల ఈ ప్రస్తావన ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క పదవులు, అంటే మీరు అన్నట్టు చూడండి, గెలుస్తున్నారు, వాళ్ళు పదవులను అనుభవిస్తున్నారు, అవుట్కమ్ అన్న దాని మీద ప్రజలకు ఎప్పుడు అది క్వశ్చన్ మార్క్ కిందే ఉంటుంది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానమే తీసుకుందాం. ఆయన ఏంటి, ఫస్ట్ ఒక ముద్దాయి కిందే కోర్టు మూలలో నిలబడ్డారు. ఆయనకి ఏమైంది, జైల్లో పెట్టారు, బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది, ఎలక్షన్స్కి వెళ్ళారు, ఆయన అపోజిషన్ లీడర్గా గెలిచారు. తర్వాత ఇవాళ 151 స్థానాలతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు ఆయన. సో ఈ ప్రస్థానంలో 7.5 సంవత్సరాల ప్రస్థానంలో ప్రజలకు వచ్చిన అవుట్కమ్ ఏంటి? కోర్టు పరంగా అయితే ఏ విధంగానూ అది ప్రూవ్ అవ్వలేదు కదా. జస్టిస్ ఈజ్ బీన్ డిలేడ్ బట్ ఇట్ ఈస్ నాట్ డినైడ్. అదే నేను చెప్తుంది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఉదాహరణ సంబంధిత గౌరవ సుప్రీంకోర్టు ఇవాళ నిన్న ఇచ్చిన రూలింగ్లో సంవత్సరం లోపల దీని యొక్క అవుట్కమ్ కనుక తెచ్చమంది అనుకోండి, ఖచ్చితంగా స్పీడప్ అవుతాయి. సార్, అదే ప్రజలు ఇచ్చిన పదవిని అడ్డు పెట్టుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రైడే వెళ్ళాల్సిన కోర్టును కూడా డినై చేస్తున్నారు. ఇక్కడ డినైడ్కి తేడా ఉంది కదా సార్? అలా కాదండి, ఇప్పుడు అభియోగం మోపబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. సో కోర్ట్ కెన్ లివ్ విత్ ద కన్సిడరేషన్స్. ఓకే. ఇప్పుడు వాయిదా తీర్మానాలు ఇచ్చుకోవడం అనేది సాధారణమైన ప్రక్రియ. ఈయన యాబ్సెంట్ పిటిషన్ వేసుకోవడం కూడా చేయవలసిన ప్రక్రియ. ఇప్పుడు ఫ్రైడే ఆయన యాబ్సెంట్ పిటిషన్ వేసుకుంటుంది, కోర్టు పరిధిలో అది జస్టిఫైడ్ అనుకోండి, దానికి నేను కోర్టు పరిధి అంశాల్లో మనం మాట్లాడలేము. ఇప్పుడు ఆయన ఒక చీఫ్ మినిస్టర్ రాష్ట్రానికి అధినేతగా ఉన్న తరుణంలో ఆయన ఆ ఫ్రైడే
వాట్ యాక్ట్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ ద రెస్పెక్టివ్ పీపుల్ అన్నది కోర్టు పరిధిలో దాన్ని జస్టిఫై చేసుకోగలిగారు అనుకోండి, ఆయనకి ఖచ్చితంగా ఆప్షన్ పిటిషన్ కన్సిడర్ చేస్తారు. తర్వాత ఆ సంబంధిత న్యాయస్థానంలో ఈయన ఫిజికల్ ప్రెజెన్స్ అవసరమా కాదా అన్నది కోర్టు పరిధిలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఓకే. సో దాన్ని బట్టి కూడా వాళ్ళు తీర్పులు ఇస్తారు. అదే చెప్తున్నాను కదండి, కోర్టుకు సంబంధించిన అంశాల్లో, కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో మనం ఏది పడితే అది ఆపాదించుకుని మాట్లాడడం ఖచ్చితంగా చట్టరీత్యా నేరం అది. సో అందుకని ఏంటంటే సంబంధిత న్యాయస్థానాలు ఇలాంటి అపోహలు తొలగించడానికే సత్వర నిర్ణయాలు తీసుకుని సంవత్సరం లోపల దాన్ని ఎయిర్ క్లియర్ చేయమని చెప్పింది. ఇది వాస్తవం.